ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మే 13వ తేదీ మంగళవారం రోజు ఈ రోజు మీ ఇంట్లో మీ మెడ మీద కత్తి పెట్టేంత పని చేస్తారు. మరి ఇంతకీ ఆ మిథున రాశి వారికి మే 13వ తేదీ మంగళవారం నాడు సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఆ రోజు మంగళవారం నాడు మీ ఇంట్లో మెడ మీద కత్తి పెట్టిన శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎందుకు చేస్తారు? ఇక రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు పొందుకుంటారు? ఇటువంటి మరిన్ని విషయాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థం అవుతుంది. ఇక కన్యా రాశి వారి ఈ విషయానికి మిథున రాశి వారి విషయానికి వస్తే కనుక, ఈ రాశి వారి జీవితంలో ఎక్కువగా చూసిన కష్టాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. అయినా చాలా ఓర్పుగా నేర్పుగా ఉంటారు. చాలా సిస్టమేటిక్ గా పద్ధతిగా ఉంటారు. అదే విధంగా చాకచక్యంగా ఉంటారు. ఎవరి గురించి ఎప్పుడు తప్పుగా ఆలోచించరు. అలాగే తప్పుడు మాటలు కూడా మాట్లాడరు. అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మిథున రాశి వారు. ఒక విషయం గురించి డీప్ గా పూర్తిగా ఆలోచించిన తర్వాతనే ఆ నిర్ణయం అనేది వీళ్ళు తీసుకుంటారు. ఇక ఊరికే ఏ విషయానికి సంబంధించిన తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఎదుటి వారికి ఏదైనా మాట అనగానే తిరిగి మాటలు అనడం కానీ, లేదంటే వారిని బాధ పెట్టడం కానీ వీరికి తెలియదు. వేరే వారిని దూషించడం కానీ వీరికి తెలియదు. వీరికి కోపం ఎక్కువగా వస్తుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక్కొక్కసారి ఇబ్బంది పడవలసి వస్తుంది. కోపం వల్ల ఓవర్ గా సఫర్ అవుతూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందుతుంది. అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది పెట్టినా వీరికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంలో ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరికి డబ్బు అనేది అందుతుంది. ఇక ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహం బాగానే ఉంటుంది. కానీ ఇకపోతే ఎలా ఉంటుంది? ఇక ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే, అంటే ఈ రాశి ఫలితాల పరంగా చూసుకున్నట్లయితే, కొంతమంది ఎప్పుడూ కూడా కష్టాల మిట్టులాడుతూ ఉంటారు. కానీ ఆ కష్టాల కారణంగా కొన్నిసార్లు మీరు భగవంతుడి పైన భక్తి శ్రద్ధ అనేది సరిగా లేకపోవడం వలన, ఇక మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు కష్టాలు అనేవి కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క అనుమానం బయట వారికి కనబడకుండా జాగ్రత్తగా పడతారు. అలాగే ఎవరైతే ఏదైనా చెప్పితే కూడా నమ్మరు. ప్రతి ఒక్కటి కూడా వీరి కళ్ళతోనే చూస్తేనే నమ్ముతారు. ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ మిథున రాశి వారు. ఎప్పుడూ కూడా ఈ రాశి వారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అయితే ఈ మిథున రాశి వారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. తమ తెలివితేటలకు సందర్శించి పనుల వేగంగా చేస్తారు. ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగానే ఉంటాయి. అయితే వీరికి ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రాశి వారు పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. క్రమశిక్షణతో పెంచుతారు. అదే విధంగా ఈ రాశి వారికి శ్రీ కారణంగా మంచి జరిగే అవకాశం ఉంది. ఆ శ్రీ ఎవరు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తప్పకుండా తెలుసుకుందాం. అయితే గుర్తు పెట్టుకోండి, ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో చక్కటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు. అలాగే వీరు పట్టిందల్లా బంగారం అవబోతుంది. రాబోయే రోజుల్లో మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఇవి ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక మిథున రాశి వారు అయితే ఈ పరిస్థితులు మీకు దైవారాధన చేసి తప్పించుకోవచ్చు. ఇకపోతే బంధువులు ఇంటికి వెళ్లరు. అలాగే పరిచయాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదండి, మిథున రాశి వారికి సంబంధించిన మే 13వ తేదీ మంగళవారం రోజు ఇంట్లో వారి మెడపై కత్తి పెడతారని అనుకున్నాం కదా. అయితే
ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటే ఎవరైతే మీలో ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పాయింట్ అనేది సూట్ అవుతుంది. ఎవరైతే మిథున రాశి వారు ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతూ ఉంటే అటు ఇటు కొట్టుమింటులాడుతున్న వారు, తెచ్చుకోలేకపోతున్న వారు, అటువంటి వ్యక్తులకు మాత్రం ఈ యొక్క కుటుంబ సభ్యుల నుంచి ఒక కాస్తంత వ్యతిరేక అనేది వస్తుంది. ఈ యొక్క వ్యతిరేకత వల్లే మీరు మీ యొక్క మెడ మీద కత్తి పెట్టే అంత పని చేస్తే మిమ్మల్ని బెదిరించి ఎక్కువైతే డ్యామేజ్ ఉంటుందో అది వారి పేరు మీద మార్చుకోండి. ఇక చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తారు కానీ వీరు వారికి వాదించడం జరుగుతుంది. ఇదంతా కూడా మీకు మే 13వ తేదీ మంగళవారం రోజున జరుగుతుంది. కాబట్టి ఈ మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో వారు మీకు రివర్స్ అవడంతో పాటు ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ నుంచి లాక్కోవాలని చూస్తూ ఉంటారు. ఆ ఆస్తిని వారు కాల్చేయాలని చూస్తారు. మీ ఇంట్లో వారు మీకు పగవారిగా మారబోతున్నారు. కాబట్టి మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ యొక్క వ్యక్తులకి కాస్త దూరంగా ఉంటే అది మీకు చాలా మంచిది. ఇక అలాగే ఈ సమయంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. అదే విధంగా మీ కుటుంబానికి సంబంధించిన అంశాలలో కూడా చిన్న చిన్న అంశాలు కాస్త ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి ఈ టైంలో ఎక్కువ ఆలోచన చేయడం అనేది మానుకోండి. ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కానీ బంధువులకు కానీ ఎవరైనా కానీ ఒక మాట అంటే మీరు తొందరపడి స్పందించే మనస్తత్వం కలిగి ఉండే అటువంటి ఈ మిథున రాశి వారికి కోపం ఎక్కువగా వచ్చినట్లయితే కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఆ సమయంలో మీరు కొన్ని విషయాలు చూడనట్లుగా ఉంటేనే చాలా మంచిది. మీకు అటువంటి పరిస్థితులు మీకు పట్టించుకోకుండా ఉంటే గనక మీరు చాలా మంచిది. స్నేహితుల మధ్య కూడా ప్రేమానురాగాలు అనేవి కూడా దూరం కాకుండా ఎక్కువగా అవుతాయి. ఇక అన్నమాట ఇక ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికైతే ఎవరైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో నిత్యం బాధపడుతూ అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి అనుకున్నారో గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క నెలకరి కల్లా మీ యొక్క ప్రతి పనిలో ఆరోగ్యం అనే కాదండి ప్రతి పనిలో కూడా మీకు స్పీడ్గా ముందుండడం జరుగుతుంది. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మీకు మంచి ఆదాయం వస్తుంది. ఇక మీకు సొంతంగా వ్యాపారం చేసుకున్నట్లయితే అది కూడా సక్సెస్ అనేది అవుతుంది. అలాగే మీకు అన్ని రకాలుగా చాలా బాగా అనుకూలంగా ఉందని జ్యోతిష శాస్త్ర పరంగా స్వయంగా చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ఈ రోజుల్లో మీరు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య రాబోయే రోజుల్లో పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగాలలో లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయానికి కావచ్చు ఒక ముఖ్యమైనటువంటి డిసిషన్ అనేది తీసుకుంటారు. ఇక ఎవరైనా డబ్బులు అప్పుగా తీసుకోవడం ఈ విధంగా ఆగడం అయినటువంటివి గనక ఉంటే పరిస్థితులు ఈ రోజు మీకు అది అనేది తీరిపోతుంది. ఇదే విధంగా దైవం మీకు తోడుగా ఉండబోతుంది. మీ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఒక సమయంలో జీవితం మారబోతుంది. ఆమె వల్ల మీకు ధనం లాభం కలుగుతుంది. ఆ స్త్రీ ద్వారా మీకు ఏదైనా ధన లాభం పొందుకుంటారు. దాని వల్ల మీ జీవితంలో కాస్తంత ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. ఈ లాభం అనేది వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆస్తి ఇచ్చిన ధనం మీలో జీవితంలో ఉన్నటువంటి స్థాయికి పొందుకుంటారు. ఇక ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు అయితే కనపడవు. ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్య ఉండదు. ఇక ఇవన్నీ చూసారు కదండి. ఇకపోతే మీ ధనం సహాయం చేసి ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె మీ భార్య కావచ్చు, మీ తల్లి కావచ్చు, మీ తోబుట్టువు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ శ్రేయాభిలాసులలో ఎవరైనా అయి ఉండొచ్చు. ఆమె వల్ల మీకు అయితే మంచి అనేది జరుగుతుంది. కాబట్టి ఖర్చులు చాలా తక్కువగా చేసుకోండి. ఇక లాభం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు నిత్యం లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశ్లేషంగా చేయండి వల్ల మరింత అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల గతంలో మీరు ధనానికి సంబంధించిన ఏదైనా కష్టం అనేది ఎదుర్కొంటే ఇప్పుడైతే తొలగిపోతుంది. సో చూసారు కదండి మిథున రాశి వారికి ఏ విధమైన రోజులు రాబోతున్నాయి. మిథున రాశి వారికి సంబంధించిన మే 13వ తేదీ మంగళవారం నాడు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు. అలాగే ఈ యొక్క రాశి వారికి మీ ఇంట్లో రివర్స్ అయ్యి మీ మీద కత్తి మీద మెడ పెట్టేందుకు ఎవరు చూస్తున్నారు అనేది చూసారు కదండి. ఇక ఈ రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది. చూసారు కదండి. మా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్